స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇది ఫుల్ పూత మీద ఉంది. ఈ టైంలో ఈ పూత మనకి కాయ కింద మారడానికి కొంచెం మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. చూడండి పూత చూపిస్తాను. ఫుల్ పూత మీద ఉంది. కొంతవరకు పూత రాలిపోతుందండి. మనం ఇచ్చే పోషకాలని బట్టి మాత్రమే ఆ పూత కాయ కింద ఫ్రూట్ కింద మారి అది డెవలప్ అవ్వడానికి మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ద్వారా దీనికి ఎనర్జీని ఇవ్వాలి. నేను చూపిస్తాను ఎట్లా చేయాలో. అట్ ద సేమ్ టైం పోమోగ్రనేట్ ప్లాంట్ కూడా ఉంది. ఇది నాది పాదు మీద ఉందన్నమాట. టెర్రస్ గార్డెన్ అండి నాది. చూడండి ఫ్లవర్స్ కూడా బాగానే వచ్చాయి. చూడండి అవన్నీ ఫ్లవర్స్ అన్నమాట. ఈ స్టేజ్లో మనం మంచిగా పోషకాలు ఇస్తే కనుక ఆ ఫ్లవర్స్ డెవలప్ అవ్వి కాయల కింద అవుతాయి. ఇది ఇంకొక ప్లాంట్. నేను ఇప్పుడు జస్ట్ అప్డేట్ ఇస్తున్నాను. నేను ఇచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్ రిజల్ట్ ఎలా ఉందో 1 వీక్ తర్వాత కూడా ఈ ప్లాంట్కి వచ్చిన బర్డ్స్ని బట్టి చూపిస్తాను. నాకు తెలిసిన లిక్విడ్ ఫర్టిలైజర్స్లో బెస్ట్గా పనిచేసేది మస్టర్డ్ కేక్ అనమాట. వేరే కేక్స్ ఉన్నాయి, సన్ఫ్లవర్ కేక్ అని, క్యాస్టర్ ఆయిల్ కేక్ అని చెప్పి, గ్రౌండ్ నట్ కేక్ అని చెప్పి, పీనట్ కేక్, నెక్స్ట్ కోకోనట్ కేక్ అని, డిఫరెంట్ కేక్స్. అంటే మనకి చెక్క గానుగుల్లో ఆడిచ్చిన తర్వాత పిప్పి మిగులుతుంది కదా, అదే అనమాట కేక్ అంటే. మస్టర్డ్ కేక్ అన్న, నీమ్ కేక్ అంటారు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మొక్కకి సారం వచ్చి మనకి బడ్స్, ఫ్లవర్స్ ఇంకా డెవలప్ అయ్యి ఫ్రూట్స్ ఇస్తుందన్నమాట ప్లాంట్. మనకి రిపీటెడ్గా ఒకే ఫెర్టిలైజర్ ఇవ్వకుండా 1 వీక్ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఇస్తే, లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే, నెక్స్ట్ వీక్ ఎగ్ ఎమల్షన్ ఆయిల్ ఇవ్వచ్చు, బనానా, జాగరీ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. ఇట్లా డిఫరెంట్ ఫెర్టిలైజర్స్ అన్నిటినీ తయారు చేసుకోవడం నేర్చుకుందాము. ప్రజెంట్ ఇప్పుడైతే మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఎలా చేయాలో చూద్దాం. ఇది మస్టర్డ్ కేక్ అండి. రీసెంట్గా వాళ్ళు ఆయిల్ తీసుకొచ్చాను, అందుకే దాని థిక్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. జనరల్గా స్టోర్ బ్రాట్ అయితే చాలా సన్నగా ఉంటాయి మస్టర్డ్ కేక్. ఇది ఇంకా చాలా మెత్తగా కూడా ఉంది. ఇలా అంటే మనకి ఈజీగా స్మాష్ అవుతుంది. నాకు ఎక్కువ ఫ్రూట్ ప్లాంట్స్ లేవు, ఒక 4 to 5 వెరైటీస్ ఉన్నాయి. ఈ మస్టర్డ్ కేక్ డైల్యూషన్ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువగా అయితే మొక్క మాడిపోయి చనిపోయే ఛాన్స్ ఉందండి. దీనికి ఎంత పోషకాలు ఉన్నాయో అంత హీట్ కూడా జనరేట్ చేస్తుంది. సో దాని దృష్టిలో పెట్టుకొని మనము కొంచెం తక్కువగానే ఇద్దాము. ఇన్ కేస్ నెక్స్ట్ వీక్ ఇంకా మనకి అవసరం అవుతుంది అనుకుంటే మనము దాని యొక్క క్వాంటిటీని పెంచుకుందాము. అరౌండ్ ఒక 50 grams ఏమో తీసుకున్నాను. తర్వాత 50 grams ఆఫ్ మస్టర్డ్ కేక్ని తీసుకున్నాను. 50 కన్నా తక్కువే ఉండొచ్చు, నాకు ఇది చాలు ప్రజెంట్. ఇట్లా నేను కేజీ 40 రూపీస్కి తెచ్చుకున్నాను. మన ఇంటి దగ్గర కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తీస్తారు కదా, వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. మనం ఇలా తెచ్చుకొని దీన్ని నేను ఫ్రీజర్లో పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇది ఫ్రెష్గా తీసింది, బూజు ఏమైనా పడుతుందేమో అన్న ఉద్దేశంతో. మీకు ఛాన్స్ ఉంటే కనుక ఇంట్లోనే అట్లా గాలికి వదిలేస్తే అవి ఎండిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. ఇది ఇప్పుడు ఫ్రెష్గా తీసింది కాబట్టి దీంట్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా అనిపిస్తుంది. చూడండి హాఫ్ వాటర్ తోటి నింపాను ఈ బాటిల్ని. దీన్ని ఇమీడియట్గా యూజ్ చేయకూడదు, దీన్ని కొంచెం ఫెర్మెంట్ అవనివ్వాలి. మన దగ్గర జాగరీ అవైలబుల్గా ఉంటే ఒక చిన్న ముక్క ఈ వాటర్తో పాటు వేసేయచ్చు. దీన్ని ఒక 4 to 5 days, 1 వీక్ ఉంచినా సరే పర్వాలేదండి. అప్పుడప్పుడు తీసి బాటిల్ని అట్లాగా మిక్స్ చేస్తూ ఉండాలి. గ్యాస్ బిల్డప్ అవుతుంది, మైక్రోబ్స్ జనరేట్ అవుతాయి. వాటికి ఫుడ్ కింద మనం జాగరీని యూజ్ చేస్తాం. ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వవలసిన అవసరం లేదు, చిన్న ముక్క ఇచ్చినా సరే సరిపోతుంది. అంటే ఆ మైక్రోబ్స్ని జాగరీ ఫీడ్ చేస్తుంది అనమాట. అవి తిని అవి ఇంకా డెవలప్ అవుతూ ఉంటాయి. వీటిని ఇది 1 డేలో మనకి లిక్విడ్ అయిపోతుంది. దాన్ని ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండి
దీన్ని ఒక 6 to 7 times, ఐదర్ 10 times అయినా పర్లేదు డైల్యూట్ చేయాలి. అంటే ఇది ఒక మగ్ వాటర్ అయితే కనుక 10:1 రేషియోలో డైల్యూట్ చేసి మనకి పూత మీద కాయల కింద, చిన్న కాయల కింద ఉన్న మొక్కలకి ఇస్తే అవి పెరగడానికి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ యూస్ అవుతుందన్నమాట. చాలా మస్టర్డ్ కేక్స్ ఉంటాయి. ఒక్కొక్క మస్టర్డ్ కేక్ ఒక్కొక్క రేట్ ఉంటుంది. సన్ఫ్లవర్ కేక్ వచ్చేసి 10 రూపీస్ 20 రూపీస్కే దొరుకుతుంది కేజీ. మీ లోకల్ చెక్క గానుగులు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ చేసే చోట మీరు అడిగితే కనుక వాళ్ళు తీసి పెట్టి ఉంచుతారండి. ఏ పందిరి మొక్కలకైనా ఏ తీగ మొక్కలకైనా కూడా మనం ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనము మంచి క్రాప్ని తీసుకోవచ్చు అన్నమాట. దీని ఒక 5 to 6 days ఫెర్మెంట్ కానివ్వాలండి. ఫెర్మెంట్ కానిచ్చిన తర్వాత డైల్యూట్ చేసి మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట. డేస్ తర్వాత ఇలా ఉంది. నేను నిన్న కూడా మిక్స్ చేశాను. చూసారా, ఫెర్మెంటేషన్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఇలా ఫామ్ అయింది ఫోమ్ లాగా. నేను ఈ స్టేజ్లో కొంచెం జాగరీ కలుపుతున్నాను. జాగరీ వేసిన తర్వాత వెంటనే మొక్కలకి ఇవ్వకూడదు అనమాట. ఒక 3-4 days ఉంచాలి. ఇది కూడా ఫర్మెంట్ అవ్వాలి. ఎందుకంటే వెంటనే వేస్తే చీమలు అవి అట్రాక్ట్ అవుతాయి అనమాట. యాండ్స్ అవి అన్నీ అట్రాక్ట్ అవుతాయి. సో మన పర్పస్ ఫుల్ఫిల్ అవ్వదు. మనం ఫెర్మెంట్ చేయడం వల్ల బయో ఎంజైమ్స్ అవన్నీ ఫామ్ అయ్యి మన మొక్కలకి మంచి ఎనర్జీ, సేమ్ జ్యూస్ లాగా అవుతుందన్నమాట. చూడండి, రెసిడ్యూ అంతా కిందకు ఉండిపోయింది. ఆవాల రెసిడ్యూ అంతా పైకి వాటర్లా అయింది. దీన్ని 1:10 రేషియోలో డైల్యూట్ చేసుకొని ఇద్దాము ఒక 2-3 days తర్వాత. మనం ఇలా మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ తయారు చేసాం కదా, దీన్ని మనం ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 1 time ఇట్లా చెక్క కర్రతోటి క్లాక్ వైజ్ మాత్రమే ఇట్లాగ తిప్పుతూ ఉండాలండి. మనం ఇలాగా కలిపిన తర్వాత మూత తీయకుండా అట్లా పెట్టేస్తే గ్యాస్ బిల్డప్ అయిపోయి బాటిల్ కూడా బ్రేక్ అయిపోతుంది. అంత గ్యాసెస్, పవర్ఫుల్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. మూత కూడా గట్టిగా పెట్టకూడదు, కొంచెం లూజ్గా పెట్టేయాలి. షేడ్లో పెట్టేయాలి. ఒక 7 days ఫెర్మెంట్ అవ్వనివ్వాలి. ఓన్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. కొంతమంది మూత పెట్టేసి ఇట్లా పైకి కిందకి గట్టిగా ఇది చేసినట్టు చేసేస్తారు. అట్లా కాకుండా ఇలా నాకు మంచి ఆవాల స్మెల్ వస్తుంది. బెల్లం కూడా వేసాం కదా, కొంచెం పులిసినట్టు తెలుస్తుంది కూడా. ఇలా ఫామ్ అయింది కదా, ఇలా 1 time ఇట్లా కలిపేయటం, మళ్ళీ స్లోగా, మరీ టైట్గా కాకుండా మూత పెట్టేయటం. కొంచెం ఉండాలండి, మరీ టైట్గా పెట్టకూడదు మూతని, కొంచెం లూజ్గా పెట్టేసేసి మనం వీటిని నీడ ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్, వీలు కాకపోతే అట్లీస్ట్ మార్నింగ్ అయినా కదపాలి, లేకపోతే కనుక మనకి గ్యాసెస్ బిల్డప్ అవుతాయి. దీంట్లో ఎక్కువ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఈ 3 మనకి మొక్కలకి కావాల్సినటువంటి ఫ్రూటింగ్కి, ఫ్లవరింగ్కి, నెక్స్ట్ రూట్ సిస్టమ్కి, నెక్స్ట్ లీవ్స్కి, డెవలప్మెంట్కి అన్నిటికీ ఉపయోగపడేటువంటి పోషకాలన్నీ ఈ మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్లో ఉన్నాయన్నమాట. ఇది పెట్టి ఒక 1 week పైన అవుతుందండి. మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ రోజు నేను మార్నింగ్ ఈవినింగ్ అట్లా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మొక్కలకి ఇచ్చేద్దాము. దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఇది హాఫ్ ఉంది బాటిల్లో. నేను 1:13 రేషియోలో మిక్స్ చేస్తున్నానండి. ఎందుకంటే నా స్టార్ ఫ్రూట్ కానివ్వండి, దానిమ్మ కానివ్వండి అన్నీ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నాయి. పువ్వు దశలో ఉన్నాయన్నమాట. ఆ పూత రాలిపోకూడదు, అట్ ద సేమ్ టైం దానికి పోషకాలు అందాలి. దీంట్లో ఎన్పీకే ఉంటుంది కాబట్టి నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ అన్నీ అందాలి కాబట్టి కొంచెం డైల్యూషన్లోనే ఇస్తున్నాను. 1:13 రేషియోలో. అదే చిన్న మొగ్గల కింద అయిన తర్వాత అయితే 1:10 రేషియోలో ఇచ్చేయచ్చు. నేను ఇప్పుడు అన్నిటినీ ఈ రేషియోలో ఇంకా కొంచెం డైల్యూట్ చేసుకుని పూల మొక్కలకు కూడా ఇచ్చేసుకోవచ్చు అనమాట. చూపిస్తాను. ఇది గార్డెన్ వాటరేనండి.
ప్లాంట్స్ అన్నిటికీ ఆల్రెడీ వాటర్ చేసున్నాను. మార్నింగ్ టైంలోనే ఇవ్వాలి ఫెర్టిలైజర్ని. నిన్న ఈవినింగ్ నేను మొక్కలన్నిటికీ వాటర్ ఇచ్చాను. మరీ డ్రైగా ఉన్నప్పుడు ఇంత కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీస్ని ఇవ్వకూడదు. సో ముందు ఆల్రెడీ వాటర్ ఇచ్చున్నాను కాబట్టి ఇప్పుడు ఎంత కావాలో అంత మాత్రమే కొంచెం కొంచెం ఇస్తూ వెళ్ళిపోతానండి మొక్కలకి. కొంచెం ఎప్పటికప్పుడు ఇట్లా మిక్స్ చేసుకుంటా ఇది నా స్టార్ ఫ్రూట్ ప్లాంట్. ఇక్కడ నా ప్యాషన్ ఫ్రూట్ ప్రూన్ చేసిన ప్లాంట్ ఉందండి. ఇది పోమోగ్రనేట్. ఇది ఇంకో పోమోగ్రనేట్. లాస్ట్ వీక్ నేను ఎగ్ ఎమల్షన్ ఫెర్టిలైజర్ ఇచ్చాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. గన్నేరు మొక్క కొంచెం కొంచెం ఇచ్చేస్తున్నాను. ఇది చిల్లీ అండి. నా రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. అల్లమడ్డ ట్రాన్స్ప్లాంట్ చేశాను, దానికి కూడా ఇస్తున్నా. బార్బిడాస్ చెర్రీ. నా దోసపాదు ఉంది ఇక్కడ. ఇంకా ఇలా అన్ని ప్లాంట్స్కి ఇచ్చేయడమేనండి. నెక్స్ట్ మళ్ళీ 2 వీక్స్ వరకు సేమ్ ఫెర్టిలైజర్ ఇవ్వద్దు, దీంట్లో ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి 2 వీక్స్ తర్వాత కావాలంటే మళ్ళీ ఇది ఇవ్వచ్చు. మధ్యలో ఇంకా వేరే వేరే ఫెర్టిలైజర్స్, ఫ్రూట్ పీల్ ఫెర్టిలైజర్స్ ఏమన్నా ఇచ్చుకోవచ్చండి. ఇలా మనము లిక్విడ్ సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటే కనుక మనకి మంచి క్రాప్ని మనం తీసుకోవచ్చు.